టెక్నో పోవా 7 సిరీస్ మొబైల్స్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే చేసింది. జూలై 4వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. టెక్నో పోవా 7, 7 ప్రో, 7 అల్ట్రా అలాగే 7 నియో ఈ 4 మోడల్స్ ఉండే అవకాశం ఉంది. లేదంటే ఇందులో 2 మోడల్స్ అయితే ఇచ్చి తర్వాత మిగిలిన మోడల్స్ తీసుకొస్తారేమో. ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు దీంట్లోని డిజైన్ని టీజ్ చేస్తున్నారు అనమాట. డెల్టా ఇన్స్పైర్డ్ డిజైన్ అంట. అంటే ఇక్కడ నథింగ్ ఏంటి, ఎరుపప్ప. ఇక రియల్మీ GT 8 ప్రో, రియల్మీ GT 7 ప్రోకి సక్సెసర్. ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్లో 2K రెజల్యూషన్ LPTO డిస్ప్లే అయితే ఉండబోతుంది. సామ్సంగ్ ఈ డిస్ప్లేని అయితే సప్లై చేస్తుందని తెలుస్తుంది. ఈ డిస్ప్లే సైజ్ కూడా మనకి పెద్దదే ఉంటుంది. 6.85 ఇంచెస్, దాదాపుగా 6.9 ఇంచెస్ మనకి డిస్ప్లే సైజ్ ఉండబోతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8L8 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఇప్పుడు ఏం లాంచ్ అవ్వదు, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఈ ప్రాసెసర్ లాంచ్ అవుతుంది. అక్కడ నుంచి మనకి చాలా మొబైల్స్ ఈ ప్రాసెసర్తో వస్తాయి. అన్ని ఆఫ్ కోర్స్ మనకి ఫ్లాగ్షిప్ మొబైల్సే వస్తాయి అనుకోండి. ఈ మొబైల్ కూడా రియల్మీ నుంచి ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కింద తీసుకోవాలి. ఈ మొబైల్ అయితే డిసెంబర్లో లాంచ్ చేస్తారని తెలుస్తుంది. ఇందులో మనకి 200 మెగాపిక్సెల్ HP5 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉండబోతుందంట, శాంసంగ్ సెన్సారు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండబోతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ అయితే వాడబోతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ వీళ్ళు ఫ్లాగ్షిప్ అనిపించుకోవాలి అంటే ఆ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ వైపు ఎందుకో మక్కువ చూపించట్లేదు. అది కూడా తీసుకొచ్చేస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే IP69 రేటింగ్ వరకు కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు IP69+ అంటున్నారు అనమాట. ఇంకా కొంచెం డోస్ అయితే పెంచుతున్నారు. ఈ విధంగా మొత్తం అన్ని బాగా తీసుకొచ్చి వైర్లెస్ ఛార్జింగ్ దగ్గర ఎందుకో కొంచెం తటపటా ఇస్తున్నారు. అది కూడా ఇంక్లూడ్ చేసేస్తే బాగుంటుంది. మోటార్లో చూడండి 25,000 రూపాయలు 20,000 రూపాయల ఫోన్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ని అందిస్తుంది. ఇక నెక్స్ట్ ఒప్పో రెనో 14 ప్రో అండ్ 14 5G ఈ 2 మొబైల్స్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జూలై 3వ తారీఖున ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్స్ అప్పుడు లాంచ్ చేసినప్పటికీ అమెజాన్ ప్రైమ్ సేల్స్ జరుగుతాయిగా, అక్కడ సేల్కి తీసుకురావచ్చు. లేదా ఈ లోపు సేల్కి తీసుకొస్తే మాత్రం ఎవరు కొనమాకండి, ప్రైమ్ సేల్ వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే వీటి మీద అక్కడ మంచి ఆఫర్లే నడుస్తాయి. ఈ మొబైల్స్ ఆల్రెడీ చైనాలో మే నెలలోనే లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో MediaTek Dimensity 8450 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ప్రైజెస్ ఎక్కువ పెడతారు. నన్ను అడిగితే అసలు వీటి జోలికి వెళ్ళొద్దు నేను చెప్తాను. లేదు మేము తీసుకోవాలి అనుకుంటున్నాం అంటే మాత్రం అప్పుడు లుక్ వేయండి, లేదంటే ఆగిపోండి. ఎందుకంటే ఒప్పో K13 టర్బో ప్రో అలాగే టర్బో అని 2 మోడల్స్ని అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. ఈ మోడల్స్ ఇంచుమించు నేను అనుకోవడం ఈ 14 ప్రో అండ్ 14 5G ఉంది కదా, ఇదే మొబైల్స్ని రీబ్రాండ్ చేసి K13 టర్బో ప్రో పేరు మీద అలాగే టర్బో పేరు మీద తీసుకొస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంచుమించు స్పెసిఫికేషన్స్ అలాగే ఉన్నాయి. MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఇందులో కూడా ఉండబోతుంది. టర్బో ప్రోలో మాత్రం స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 4 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. జూలై నెలలో అంటే నెక్స్ట్ మంత్ ముందు చైనాలో అయితే వీటిని లాంచ్ చేయబోతున్నారు. ఆ తర్వాత మన ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం చేస్తారు అనేది.